ప్రార్థనే మన బలం, ప్రార్థనే మన ధైర్యం. నిజంగా నువ్వు ప్రతిరోజు ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవరాలిగా నీ యొక్క జీవితంలో ప్రతిరోజు ప్రార్థనకు నువ్వు విలువిస్తే ఆ యొక్క ప్రార్థనే నీ బలం అవుతుందండి. ఆ ప్రార్థనే నీ యొక్క ధైర్యం అవుతుంది. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. నువ్వు కొన్ని సంవత్సరాలు ఎంతగానో కన్నీటితో, భారంతో ప్రతిరోజు ప్రార్థించావు. శ్రమలున్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నీ బిడ్డల చదువు నిమిత్తం. కానీ నీ బిడ్డలు ఇప్పుడు ఆశీర్వాదకరంగా ఉన్నారు, ఇంకెందుకులే ప్రార్థన అనుకుంటున్నావు. కానీ ఎటు నుంచి సాతాను యొక్క శోధన వచ్చి వారిని నాశనం చేస్తుందో తెలియదు. కాబట్టి అప్పుడు చేసిన ప్రార్థన, భారముతో, కన్నీటితో అప్పుడు చేసిన ప్రార్థన మరలా మొదలు పెట్టమని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో జ్ఞాపకం చేస్తున్నారు. మనము అనుకుంటా ఉంటాం, ఏముందిలే చెయ్యొచ్చులే, తర్వాత నా శరీరం సహకరించట్లేదు. అది కాదండి, అన్నిటికీ మన శరీరాలు సహకరిస్తాయి. కానీ ప్రార్థన అనేటప్పటికీ ఏమంటా ఉంటే మనం ఎస్కేప్ అవ్వడానికి ఒక కారణంగా మనం చెప్పుకుంటున్నాం. నిజంగా నీకు హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థనకు విలువిస్తే ఎటువంటి పరిస్థితి అయినా నువ్వు ప్రార్థించకుండా ఉండవు అని దేవాది దేవుడు చెప్తున్నారు. మనము 3 వాక్యాలను మనం చూద్దామండి. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది గాక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. అయితే అన్నిటికీ అంతం సమీపమై ఉంది కాబట్టి స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనల యందు మెలకువగా ఉండుడి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నారు. ఇంకొక వాక్యాన్ని చూద్దామండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరినొకరు ప్రార్థన చేయుడి. నీతి మంతుని విజ్ఞాపన మనఃపూర్వకమై బహుబలము కలగదై ఉండును. ఒకరినొకరు ప్రార్థన చేసుకొనుడి. మనం నిజంగా నీతి మంతులమై మొరపెడితే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో నీతి మంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలదై ఉండును. చివరిగా ఒక వాక్యాన్ని చూద్దామండి. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. నీ యొక్క కుటుంబాన్ని కంచె వేసుకోవాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. ఆ యొక్క బాధ్యత అంతా నీకు అప్పగిస్తున్నాడు దేవుడు. ప్రార్థన చేయవలసిన బాధ్యత దేవుడు నీకు అప్పగిస్తున్నాడు. నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం ఎంతగా దేవుడు చివరి నిమిషంలో ఆయన చనిపోయే స్థితిలో కూడా శిష్యులతో పలికిన మాట, మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేయమని. అంతేకాదు ఆ యొక్క సిలువను మోస్తూ ఆ యొక్క రక్తమంతా చిందింపబడుతున్నప్పుడు ముళ్ళ కిరీటం పెట్టుకొని సిలువను మోస్తూ దీన స్థితిలో కూడా ఉన్నప్పుడు ఆ యొక్క స్థితిని చూసి అక్కడ స్త్రీలు వేడిస్తుంటే, నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ప్రార్థించండి అని ఆ గొప్ప దేవాది దేవుడు మరలా 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 మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎన్ని రోజులైపోయింది నీ యొక్క ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేసి? ఎన్ని రోజులైపోయింది? ఇప్పుడు ఎదుర్కొంటున్న శోధన ఏదో బతుకుతున్నావు అనుకున్నావు, కానీ ఆత్మీయంగా నువ్వు ఎప్పుడో చనిపోయావు. ఆత్మీయంగా నీకు ఆశీర్వాదాలు ఏమీ లేవు. ఎందుకో తెలుసా? నువ్వు కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని వారాల నుంచి నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. కాబట్టి నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని నువ్వు పక్కన పెట్టేశావు. కాబట్టి ఏదో చేస్తున్నావు, కానీ హృదయపూర్వకంగా ఆయనతో ఉండి, హృదయపూర్వకంగా ఆయన ఒక విషయంలో మాట్లాడే వరకు నువ్వు ప్రార్థన చేయట్లేదు. కాబట్టి అనేకమైన విషయాలలో నువ్వు సంతృప్తికరమైన ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నావని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారండి. ఒక్కసారి మరలా మనము మరిచిపోయిన, మనం విడిచిపెట్టిన ఆ ప్రార్థనా జీవితాన్ని మరలా మనం మొదలు పెడతామా? దేవా మమ్మల్ని నిలబెట్టయ్యా, నీ కృపలో మమ్మల్ని నిలబెట్టయ్యా. నువ్వు ఎంతగా ప్రార్థనకు విలువిచ్చావో మేము జీవితాంతము ప్రార్థనకు విలువిచ్చి నీ సన్నిధిలో ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించు ప్రభా అని మరొకసారి మనల్ని సరి చేసుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దామా?
ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ గొప్ప కృప, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా తండ్రి, నాతో మాతో మాట్లాడిన దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా. సర్వశక్తిమంతుడా తండ్రి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి దేవా. నీ కృపా కాపుదల భద్రత దయచేయండి దేవా. నీ నామాన్ని ఘనపరచుకోనండి దేవా. నీకు కోట్లాది కృతజ్ఞతలు తండ్రి. ఎవరైతే తండ్రి ప్రార్థన జీవితంలో వెనకపడిపోయి ఉన్నారో, ప్రార్థనలో ప్రభా నీ ఆత్మను ప్రభ అనుభవించకుండా అనేక రోజుల నుంచి ప్రభ బ్రతుకుతా ఉన్నారు క్రైస్తవులుగా అని చెప్తూ ప్రభ ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. మా అందరినీ ప్రభ జ్ఞాపకం చేసుకొని మేము మరల ఆసక్తి కలిగి ప్రార్థించే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. నీ గొప్ప కృపను అనుగ్రహించండి దేవా. నీకు వందనాలు. తోడేయండి, నడిపించండి దేవా. నీ కార్యం జరిగించండి. సర్వశక్తిమంతుడ, ఎక్కడైతే మేము ఆత్మీయంగా ప్రార్థనలో పడిపోయామో అక్కడ మరలే తిరిగి లేచి నీ కోసం ప్రభా కుటుంబాన్ని సంపాదించుకునే ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించు దేవా. నీ కార్యం జరిగించయ్యా. నీ నామాన్ని ఘనపరచుకోనండి. తోడేయండి, నడిపించండి. సర్వాధికారి, నాతో మా అందరితో మాట్లాడిన దేవా నీకు వందనాలు. సర్వశక్తిమంతుడ, మేమందరం ప్రార్థనా జీవితంలో నిలబడడానికి సహాయం దయచేయండి. నీ కృపను అనుగ్రహించండి ప్రభా. చివరి నిమిషంలో కూడా నువ్వు ప్రార్థన గురించే చెప్పావయ్యా. చివరి నిమిషంలో కూడా నువ్వు ప్రార్థన మాత్రమే చేయమని నువ్వు చెప్పావయ్యా. నువ్వు ఎంత విలువిస్తున్నావో ఆ మాటలకి ప్రభా మేము మరిచిపోతున్నామయ్యా. సహాయమును దయచేయండి. ఆ విషయం ఎంత ప్రాముఖ్యమైందో మేము మరిచిపోతున్నాం. జీవితంలో ఎప్పుడు కూడా ప్రార్థనని ప్రభా నిర్లక్ష్యం చేసే జీవితాలు కాకుండా, ఏ రోజు కూడా ప్రభా ప్రార్థన చెయ్యని రోజు మా జీవితాల్లో లేకుండా మేము అటువంటి జాగ్రత్తగా విలువ కలిగి జీవించడానికి సాయం దయచేయండి. నీ గొప్ప కృపను అనుగ్రహించండి. నువ్వే తోడేయండి, నడిపించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, మన యొక్క ప్రార్థనకు నువ్వు నేను విలువిస్తే దేవుడు మనల్ని విలువ లేకుండా చేయడండి. దేవుడు మనల్ని చూసినప్పుడు వారు ప్రార్థన చేయడం వల్లే ఈ విధంగా ఆశీర్వదింపబడ్డారని మనల్ని చూసిన వారందరూ సాక్ష్యం చెప్పే జీవితాలను దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాకుండా నా గురించి కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. అర్థమైంది కదా అండి. దేవుడు ప్రార్థన యొక్క విలువ తెలుసు కాబట్టి, నువ్వు ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో కాబట్టి చివరి నిమిషంలో కూడా శిష్యులతో, స్త్రీలతో ప్రార్థన గురించే దేవుడు చెప్పారు. కాబట్టి నువ్వు నేను నిర్లక్ష్యం చేయకుండా, మన జీవితాల్లో ఎప్పుడు కూడా ప్రార్థనని నిర్లక్ష్యం చేయకుండా ప్రార్థన చేద్దాం. దేవుడు మన కుటుంబాన్ని కాపాడాలని సిద్ధంగా ఉన్నారు. నువ్వు కూడా ఆ యొక్క సిద్ధపాటు పడి ప్రార్థన చేసి ఆ కాపుదలను మన జీవితాంతం పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.